ఒడిస్సీ గురించి రివ్యూ విందాము. అండ్ వెల్కమ్ టు కేటీబీఆర్. దిస్ ఈజ్ కృష్ణతేజ. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్. అండ్ ఈరోజు అయితే ఇంకా నోలన్ మామ గురించి అసలు మామూలుగా ఉండదు. నోలన్ అంటే మనకు 98 నుంచి కూడా తనకు వండర్స్గా మన మూవీస్ను వదులుతూనే ఉన్నాడు. 2 years వన్స్ ఒక ఆల్మోస్ట్ 12 మూవీస్ అనుకుంటా. అండ్ మొమెంటం కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా టెనెంట్, అలాగే ఓపెన్ హ్యామర్తో ఒక మంచి పీక్ వెళ్ళాడు. ఎందుకంటే ఇండియన్స్లో మనకి ఇప్పుడు రాజమౌళి ఎలాగో వరల్డ్ వైడ్ వచ్చేటప్పటికీ నోలెన్ కూడా ఆ రేంజ్ తనకు ఒక టైప్ అయితే తీసుకున్నాడు. ఎందుకంటే జీనియస్ అనే ఒక బ్రాండ్ అయితే తను తీసుకున్నాడు. అలాగే ఇప్పుడు నోలెన్ ఈ ఒడిస్సీ అనే కథ ఎలా తయారైందంటే ఇది గ్రీక్ సంబంధించినది. ఈ ఒడిస్సీ అర్థం కావాలంటే డెఫినెట్గా ఈ మూవీ అయితే మాత్రం ట్రాయ్ అయితే చూసి ఉండాలి. ట్రాయ్ చూస్తేనే ఈ ఒడిస్సీ అనే స్టోరీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ట్రాయ్లో ఈ ఒడిస్సీకి సంబంధించిన కొంత, ఎందుకంటే ట్రాయ్ యుద్ధం, ఎందుకంటే ట్రోజన్ వార్ అనేది మనకు 10 years జరిగింది. ఆ ట్రోజన్ వార్లో ట్రాయ్ని నాశనం చేసేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు అకిలీస్ అనే అతను మనకు తెలుసు కదా, బ్రాడ్ పిట్ ఎంత ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడో. దాని తర్వాత అక్కడ కూడా ఈ ఒడిస్సీ అనే అతను కనిపిస్తూ ఉంటాడు. ఆ ఒడిస్సీ ఆ క్యారెక్టర్స్ ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది ఆ స్టోరీలో వీళ్ళ రాజుల్లో. ఎందుకంటే ఆ ట్రాయ్ని గెలవడానికి అక్కడ, ఎందుకంటే మీరు ట్రాయ్ని చూసినట్లయితే, ఎందుకంటే ఈ యుద్ధాలన్నీ కూడా ఒక ఆడవాళ్ళ వల్ల, ఆడవాళ్ళతో పాటు మనకి, ఎందుకంటే మన తెలుగు మైథాలజీ, మన రామాయణ మహాభారతాలు చూసుకున్నట్లయితే ఆడవాళ్ళలో ఎంత, ఎందుకంటే ఒక రాచరికంలో ఒక పార్ట్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ రాజుగా మనకు ట్రాయ్ చూసినట్లయితే తన భార్యను తీసుకెళ్తే ఆ భార్యను లవ్, అంటే అది అమ్మాయి ఇష్టంతోనే వెళ్ళి ఉంటుంది, కానీ తనను తీసుకొని రావడానికి, అలాగే ట్రాయ్ని నాశనము, ట్రాయ్ని చర్చించుకోవడానికి ఆ శత్రువులు మొత్తం ముగ్గురు కలిసి అక్కడ ట్రాయ్ మీద దండయాత్ర చేయడము. ఆ ట్రాయ్ని దండయాత్ర చేసేటప్పుడు ఒడిస్సీ పాత్ర ఏంటి, ఫస్ట్ పాత్రలో మాత్రం మనకు బ్రాడ్ పిట్ అసలు తన పాయింట్ ఆఫ్ వ్యూ 1 man show లాగా తన భుజస్కంధాల మీద నడిపించేశాడు తన టైప్ ఆఫ్ అపియరెన్స్. అలాగే ఆ ట్రాయ్లో అందరూ ఎవ్రీ క్యారెక్టర్ కూడా వాళ్ళ ఆ ట్రాయ్లో ఉన్న వీళ్ళు కానీ, రాజులు కానీ, ఆ రాచరికం కానీ, ఆ లేడీస్ కానీ, ఇలా ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసిన విధానం. దాని తర్వాత ఇప్పుడు ఒడిస్సీ అనే సబ్జెక్టు అసలు మనకు, ఎందుకంటే ఓపెన్ హ్యామర్ తర్వాత ఇంత ఫాస్ట్గా ఒడిస్సీ స్టోరీ చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 90 daysలో ఈ మూవీ షూటింగ్ కన్ఫర్మ్ అయిందంటే, అండ్ రాజమౌళి గారు వరల్డ్ మూవీ 90 daysలో షూటింగ్ చేసి 2 yearsలో వదులుతున్నాడు. మీరు మహేష్ బాబుతో ఎన్నేళ్ళు చేస్తారు అనేది మాత్రం మామూలు జనాలు కూడా మామూలు టాక్. ఎందుకంటే మనం బాహుబలిని ఒక 5 years చేశాము. దాని తర్వాత ఇప్పుడు తీసుకున్న ఒడిస్సీలోకి వస్తే, ఒడిస్సీ కథ నిజంగా ఈ ట్రోజన్ వార్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇదంతా కూడా ఇటాకా అనే సామ్రాజ్యం నుంచి ఈ ఒడిస్సియన్స్ వచ్చేసి ఆ వార్లో పార్టిసిపేట్ చేసి అసలు ట్రాయ్ అనే సామ్రాజ్యాన్ని అసలు తగలబెట్టేస్తారు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని అంటించేసి లేడీస్ను చంపేసి ఏదేదో అరాచకాలన్నీ చేసిన తర్వాత అక్కడ ఒక లేడీ, ఎందుకంటే ఒక దేవతల యొక్క శాపం, ఎందుకంటే మనకు మైథాలజికల్గా, ఇండియన్ మైథాలజికల్గా దేవతలు, మంత్రగత్యలు, రాక్షసులు ఎలా ఉన్నారో, మనం ఇప్పుడు ఒడిస్సీని చూసినట్లయితే నిజంగా వీళ్ళు రివర్స్లో, ఎందుకంటే 10 years ఒక పిల్లలను వదిలేసి తను వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ భార్య, కొడుకు మళ్ళీ అక్కడ అంతర్యుద్ధంగా ఇండియాను ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళ శత్రువులు ఎలాగా పండుతుంటారు. అలాగే ఇక్కడ ఇతను ఇంటికి వెళ్ళడానికి రకరకాల హార్డిల్స్ను దాటుకొని, ఎందుకంటే ఇందులో ఒంటికన్ను రాక్షసుడు ఉంటాడు, బలమైన అసలు పెద్దగా ఉండే వాళ్ళు ఉంటారు, అలాగే మంత్రగత్తె, మనుషులను జంతువులుగా మార్చే ఒక మంత్రగత్తె, దాని తర్వాత వీళ్ళు ఒక ఆత్మలతో ఉండి, తర్వాత ఫ్లవర్స్లో అసలు ఫ్లవర్స్ యొక్క మత్తులో ఉండడం ఒకటి, ఇలాంటివి హార్డిల్స్ ఎన్నో ఉండడము. వీళ్ళ గ్రూపు ఎంతమంది, 4 పడవలతో వచ్చిన వాళ్ళు సింగిల్ పడవగా మిగిలి లాస్ట్కు సింగిల్ పడవ నుంచి ఒక్కడే వీళ్ళను, ఎవడు మన ఒడిస్సీ తను ఒక్కడే మిగిలడము, తను ఒక్కడే వెళ్ళి మళ్ళీ సామ్రాజ్యంలో కొడుకును మరియు భార్యను కలవడము, ఇలా ఆల్ ఎమోషన్స్ని క్యారీ చేసిన విధానం అయితే ఈ మూవీ సూపర్. ఎందుకంటే ఇక్కడ ఈ మూవీస్ని రకరకాలుగా, ఎందుకంటే మనం హార్డిల్స్ని చూసినట్లయితే ఇక్కడ ఎక్కువగా అసలు లైవ్ లొకేషన్స్, మనమైతే ఇది సీజీ వర్క్స్ ఎక్కువ జరిగాయేమో అనుకుంటాం, కానీ దీంట్లో సినిమా వర్క్ మాత్రం ఆర్ఆర్ కానీ, కెమెరా వర్క్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ లైవ్ మ్యూజిక్, ఎందుకంటే బీసీస్ టైంలో వాళ్ళు ఏం వాడారు,
అంత ముందు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ అనేది తను నిజంగా మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కంపోజింగ్ కూడా అసలు అమేజింగ్ జాబు. అసలు ఎక్కడ కెమెరా వర్క్ ఎందుకంటే మనకు తెలుసు నోలెన్ అనేది అసలు మాస్టర్ అతను మాస్టర్ ఏ విధంగా తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కానీ అసలు డైరెక్షన్ కానీ ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ కానీ వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ను క్రియేట్ చేసిన విధానం యాక్షన్తో పాటు ఎక్కడ మనము ఏదో సినిమా చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఉండదు. కొంచెం సేపుతోనే ఆ సినిమాలోకి మనం లీనమవుతాము. వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతాం. వట్టికన్న రాక్షసుడిని కావచ్చు, అలాగే మంత్రగత్తె మనసులను జంతువులుగా మార్చడం కావచ్చు, అక్కడ వెళ్ళి ఒక పెద్ద వాళ్ళు భారీ కాయల మధ్యన వీళ్ళు చిక్కుకోవడము, వాళ్ళని చంపడము, ఇలా రకరకాల హార్డీస్ ఒక్కొక్కరు చనిపోతూ లాస్ట్కు ఒక రాజు ఒక్కడు మిగలడము అతను. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ ఒక బ్లైండ్ రాజుకు నమ్మకస్తుడు 20 ఏళ్ళు రాజ్యాన్ని కాపాడుతూ, రాణిని కాపాడుతూ, కొడుకును కాపాడుతూ నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ అంటాం. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు నిజంగా వండర్. ఈ మూవీ మాత్రం డెఫినెట్గా మనకు నోలన్ మామ అసలు అమేజింగ్. ఎందుకంటే మన బుక్ చదివిన తర్వాత కూడా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో డెప్త్ను తీసుకునే విధానం అయితే మనకు ఇంకో మాల్డామ్ కావచ్చు, టామ్ హాలండ్ కావచ్చు, అలాగే రాబర్ట్ పీటర్సన్ అండ్ జెండయ్య. ఎందుకంటే జెండయ్య వచ్చేటప్పటికి మనకు డ్యూన్లో హీరోయిన్ ఉంటుంది. ఆ జెండయ్య ఒక విధమైన గార్డెన్స్ లాగా దారి చూపిస్తూ తనకు హీరోకు ఉంటుంది. అసలు ఇది ఈ బుక్ అయితే ఓమెన్ అనే అతను ఈ రైటింగ్ బుక్ రాశాడు. ఆ బుక్తో పాటు అసలు ఈ ట్రాయ్ది యుద్ధము, ఎందుకంటే ట్రాయ్ని మాత్రం ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా చూడాలి. ఈ సినిమా మనకు అర్థం కావాలంటే ఆ గుర్రం తయారు చేసేసి ఆ లోపలికి పంపడము అక్కడ. ఎందుకంటే మాస్టర్ మైండ్ తను ఎవరైతే ఉన్నారో ఒడిసియను, ఆ మాస్టర్ మైండ్తో ట్రాయ్ని సర్వనాశనం చేయడము, నిజంగా దాని ఉసురు తగిలి ఎందుకంటే వాళ్ళ ఆందివేలో వాళ్ళు ఎలా కష్టాలు పడ్డారు, అందరూ ఎలా చనిపోయారు అనేది మాత్రం తీసుకునే విధానం చాలా బాగుంది. ఎక్కడికక్కడ ఆ మ్యూజిక్ కంపోజింగ్ వచ్చినప్పుడు ఎందుకంటే ఒక మ్యూజిక్ ఒక సెంటర్లో ఒక మ్యూజిక్తో వెళ్ళినప్పుడు అక్కడ అట్రాక్ట్ అయిపోయి ఒకరు దూకేసి అవన్నీ కూడా నిజంగా టూ గుడ్. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు సినిమాటిక్ అనేది ఉండదు. అసలు న్యాచురల్గా బిహేవ్ చేస్తున్నారా అన్న థాట్లో ఉంటుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే రిపీటెడ్ కూడా ఈ సినిమా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మస్ట్ వాచ్ మూవీ. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్సో బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు.